సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు సార్, అంటే డబుల్ డ్యూయల్ రోల్ అయితే పోషిస్తున్నాడు. ఎందుకంటే ఇదివరకు మావోయిస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీటింగ్స్ జరిపితే దానికి పోయి మద్దతు ఇవ్వడం, ఇప్పుడు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీ నాయకులు అందరూ ఎక్కడ చేజారిపోతారో అని వాళ్లకు కొంత సఖ్యతగా ఉండి భేటీలు అవ్వడం కానీ, లేకపోతే దాని తర్వాత మళ్ళీ చర్చించి చెప్తా అనడం కానీ, తను సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం వెనకాల రీజన్ ఏమంటారు? ఈ డ్యూయల్ రోల్ని ఎట్లా చూస్తారు? మా సాధారణంగా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా వీళ్ళు నక్సలైట్లకి, మావోయిస్టులకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళే. ఎవరు కూడా అనుకూలమైన వాళ్ళు కాదు. ఎందుకు అనుకూలమైన వాళ్ళు కాదంటే, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ దోపిడీదారుల కొమ్ము కాస్తారు. మావోయిస్టులు ప్రజల వైపు పోరాడతారు. కనుక దోపిడీదారుల కొమ్ము కాసే వాళ్ళు ఎవరు కూడా మావోయిస్టులని అంగీకరించరు, బయటికి నటిస్తారు. ఎందుకంటే దేశంలో వాళ్ళ ప్రభావం మేధావి వర్గంలో ఉన్నది కనుక, వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు కనుక, ప్రాణత్యాగం చేస్తున్నారు కనుక ఆ ఇమేజ్ ప్రజల్లో ఉంటుంది. ఆ ఇమేజ్ని ఉపయోగించుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. అటు కేసీఆర్ ప్రయత్నం చేస్తాడు, ఇటు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు, అట్లు రకరకాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిత్తశుద్ధిగా, నిజాయితీగా వాళ్ళలో అది ఉంటుందా అని అంటే మనం ఆచరణలోకి వచ్చినప్పుడు మనకు అది అర్థం. సో మాజీ సీఎం కేసీఆర్ మొన్న సభలో మాట్లాడినటువంటి మాటని మీరు ఏకీభవిస్తారా? అంటే ఈ ఆపరేషన్ కగార్ను బంద్ చేయాలి, దీని విషయంలో మీరు అందరూ ఓకే చెప్తే నేను కేంద్రానికి ఒక లేఖ రాస్తా, ఇదే తీర్మానంగా భావిస్తా అనేసి అన్నారు. సో నేను ఒక పిలిపిస్తున్న కేసీఆర్ గారికి, ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమాన్ని పిలిపించి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని కేసీఆర్ గారి ముందుకొచ్చి అన్ని పార్టీలని, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచి ఒక మెమోరాండం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని కోరుకుంటున్నాను. అసలు దీన్ని ఎట్లా ఆపడం? 2026 టార్గెట్ గా మరి కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. మార్చి వరకు అసలు ఏ ఒక్క మావోయిస్టులను కూడా ఉంచము, సో ఏరివేస్తాం అంటున్నారు. సో దాని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏరివేయటం సాధ్యం కాదమ్మా. కేంద్ర ప్రభుత్వం కాదు, ఇప్పటి వరకు చాలామంది ఏరివేస్తాం, ఖాళీ చేస్తాం, చంపేస్తాం, లేకుండా చేస్తామని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలు మాట్లాడారు. నిజంగా ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వంది కానీ రాష్ట్ర ప్రభుత్వంది కానీ అక్కడి ఖజానాను కొల్లగొట్టి ప్రైవేటు శక్తులకి వాళ్ళ దారదత్తం చేయడమే లక్ష్యంగా ఉంటారా? ఇల్లే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వమైనా అదే వ్యవహరిస్తుంది. అందుకోసం భారతదేశంలో మావోయిస్టులు నమ్ముకున్న సిద్ధాంతం ప్రజల సిద్ధాంతం, న్యాయమైన సిద్ధాంతం. ఆ సిద్ధాంతము సమస్యలు ఉన్నంత వరకు జీవించి ఉంటుంది. కొందరు వ్యక్తులు చంపొచ్చు, మార్చి వరకు 2026 మార్చి వరకు కొందరు వ్యక్తులను చంపొచ్చు బలవంతంగా. అంత మాత్రాన సిద్ధాంతాన్ని చంపటం అనేది ఏ ప్రభుత్వం నుంచి కాదు అనేది నా భావం. థ్యాంక్ యూ.